హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీహెచ్ అప్డేట్స్. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కొన్ని కాలేజెస్లో గ్రేస్ మార్క్స్ యాక్సెప్టెన్స్ అనేది తీసుకుంటున్నారు. సో ఇన్ కేస్ మీరు కనుక ఎలిజిబుల్ అయితే మాత్రం యూ క్యాన్ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్ ప్రజెంట్ అయితే. బికాజ్ మనకి గ్రేస్ మార్క్స్కి యాక్సెప్టెన్స్కి టైం పడుతుంది కాబట్టి సో ఫస్ట్ మీరైతే ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళకి ఈ పీసీసీఎం అనేది త్వరగా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బికాస్ వన్స్ ఒకవేళ ఎలిజిబిలిటీ లిస్ట్లో నేమ్ వచ్చి మళ్ళీ అప్లై చేస్తే అప్పటికి టైం పడుతుంది కదా. సో ఒకేసారి ఈ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువ అయ్యారనుకోండి, సో మీకు టైం పడుతుంది. లైక్ అరౌండ్ 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు, అలా టైం అనేది ఎక్కువ పట్టచ్చు. సో ఇన్ కేస్ మీరు కనుక మీ కాలేజ్లో కనుక ఒకవేళ ఆల్రెడీ మ్యాథ్స్ లైక్ అరౌండ్ 2-3 కాలేజెస్లో స్టూడెంట్స్ వాళ్ళు చెప్పారు ఏంటంటే లైక్ మా కాలేజ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, మేము అప్లై చేసుకోవచ్చా ఇప్పుడు, మేము ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు అంటే యూ కెన్ అప్లై. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తీసుకున్నా కానీ జేఎన్టీహెచ్ పంపిస్తారు ఈ రెఫరెన్స్ కోసము. సో ఆ రెఫరెన్స్లో లైక్ వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు చెక్ చేసి సో త్వరగా రావడానికి అయితే మనకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ పీజీ సెట్ కౌన్సిలింగ్కి కానీ లైక్ ఎంబీఏ కౌన్సిలింగ్కి కానీ సో అదే ఫర్దర్ యూఎస్కి మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మోస్ట్లీ మీకు ఎమర్జెన్సీగా కావాలనుకుంటే మాత్రం మీ కాలేజ్లో కనుక యాక్సెప్ట్ చేస్తే యూ కెన్ అప్లై. అండ్ కమింగ్ అబౌట్ ఇది 2025 వాళ్ళకి, అండ్ 24, 23, 22 వాళ్ళకి ఎవరికైనా ఈ బ్యాక్లాగ్స్ క్లియర్ అయ్యి సో మేము అప్లై చేసుకుంటామంటే మాత్రం మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ రెగ్యులేషన్ వాళ్ళకైతే ఈ జేఎన్టీహెచ్కి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది, బట్ మీకు మాత్రం మీ కాలేజ్లోనే యాక్సెప్ట్ అయితే చేయాలి. సో మోస్ట్లీ మీరు ఎప్పుడన్నా గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ అనేది మండే టు ఫ్రైడే లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. బికాజ్ సాటర్డే వాళ్ళు జేఎన్టీహెచ్కి వెళ్ళి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేస్తారు మీ కాలేజ్ వాళ్ళు. సో మోస్ట్లీ సాటర్డే లోపు అయితే వెళ్ళి అప్లికేషన్స్ అనేది ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దట్స్ అ ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ సో గ్రేస్ మార్క్స్ అనేది మాన్యువల్గానే అయితే అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు కదా కాలేజెస్లో. సో ట్రై టు ఎవరికైనా ఎలిజిబుల్ అయితే మాత్రం చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్స్ గురించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కానీ, థర్డ్ ఇయర్ రిజల్ట్స్ కానీ, అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కానీ. సో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం డిక్లేర్ అవుతాయి, జస్ట్ బీ పేషెన్స్ ఫర్ దట్. అండ్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ కూడా మనకు వచ్చిన ఈ 2122 వచ్చిన 1 week గ్యాప్లో మీకు అయితే థర్డ్ ఇయర్ రిజల్ట్స్ కూడా వస్తాయి. అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసి మ్యాక్సిమం వీ కెన్ ఎక్స్పెక్ట్ బై సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అలా చేయొచ్చు. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ రిజల్ట్స్ అండ్ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ గురించి. అండ్ సో మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది మీకే. సో ఎందుకంటే మీకే పీసీఎం అనేది తొందరగా వస్తుంది. అండ్ పీజీ సెట్ కౌన్సిలింగ్కి కానీ వేరే దేనికైనా అప్లికేషన్స్ అనేది యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో మనకైతే రిజల్ట్స్ అయితే ఈ మంత్లో సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. డోంట్ బి వరీ అబౌట్ దట్.